నేను మొన్న అంటుండే ఎట్నో ఏమో ఆడ కూడా మాది రేకులు ఎట్టుంటుందో ఈడ అలమ్మ కూలర్ తెచ్చి ఎట్టుంటుందో నా బిడ్డ అని అంటుంది. ఈ ఎత్తుల మాటలు బాగానే ఉన్నాయి మళ్ళీ. ఇంకా తోలు ఒకటి తెల్లగుందని కానీ నువ్వు లోపల మొత్తం ఆ మేడి పండ్లు లెక్కనేగా కాదన్నా. అదే ఇక మేడి పండు మీద ఎట్టుంటే లోపల అన్ని పురుగులు ఉన్నాయి అన్నట్టు. ఆ తిప్పుడు ఎవరికైనా వస్తుంది. ఎందుక పనికిరాని తిప్పుడు కదనా. ఎందుకు తిప్పవు అవి పనికిరాని తిప్పుడు. ఆ బాటమాటి తిప్పుడు ఆ మూత అయితే ఒక్కసారి నాకు మూత చక్కగా ఉండదనా. ఎప్పుడు ఇట్ట తిప్పుకుంటా దానికి అవునుగా అవి ఇస్తే వాయిస్తాయి వేడైతే వస్తుంది. ఓ అమ్మ వీడియో తీస్తుంది మనం బతుకుంటున్నాం. ఒకటి 2 3 4 5 2 3 వచ్చినాయి కదా. ఒకటి 2 ఇంకొకటి రావాలి. బట్ట వేస్తాం తెలియదు కాదు మంచిగా చేసుకుంటాను. మంచిది అమ్మ. ఇంకోటి ఇది పోయింది. వస్తుందా మాకు వేస్తుంది. ఒకటే జాయింట్ ఇంకా జాయింట్లు పెట్టొద్దు. స్టార్టింగ్లో పెట్టాలి ఇక తర్వాత పెట్టొద్దు. ఇక ఎన్ని ఆకులు వచ్చినాయి? 3 3 6 వస్తే ఒకటి మిగులుతుంది అనుకుంటున్నాను నేను. సరే ఒకటి వదిలిపెట్టాలంటుంది మొత్తం. ఏమవుతుంది మొత్తం వాళ్ళకి. ఓకే ఇప్పుడు పెద్దగా వస్తుంది అన్నట్టు. ఇక ఇందాకనేమో తక్కువ వచ్చింది కదా, ఇప్పుడు కొద్దిగా పెద్దగా వస్తుంది. ఇంకా ఆకులు ఇప్పుడు ఇటు పెట్టాలి. ఇటు పెట్టి ఇది ఇట్లా అల్లాలి. ఇప్పుడు వచ్చింది. ఇంతమంది బ్యాగ్ పోయింది కదా, ఇప్పుడు ప్రింట్ రాలే. చూడాలి ఇటు అల్లినప్పుడు వస్తుంది. ఇది వదలాలి ఒకటి వదిలితే వస్తుంది అంతే. ఒకటి వదలాలి మొత్తం అన్నట్టు. అంతకేరికే అదే ఇక కిందికి పోతుంది. అదే అది స్టార్టింగ్ వేస్తాం కాబట్టి అది కిందికి అన్నట్టే ఇక సైడ్ కాదు. ఓకే వచ్చింది. ఉండని రాదే. ఎడ తీస్తుంది అసలు? వస్తుందా రావట్లేదా? వస్తుంది. 4 minutes అయింది. మంచిగా కనబడుతుందా? బంద్ చేయ.